హలో అండి, అందరికీ నమస్కారం. శివయ్య టారో రీడింగ్ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మనం రీడింగ్లో తెలుసుకునేది ఏంటంటే, చాలామంది పోటీలు పడుతున్నారు, ఏదో రకంగా మాట్లాడుకుంటున్నారు కదండి. ఆ విధంగా కాకుండా, ఎందుకంటే అందరం సమానంగా ఉండాలి, ఒకరొకరు తిట్టుకోకుండా చేసుకోకుండా ఉండాలండి. చేసే వాళ్ళంతా మనము ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో మీకు తెలుసు కదండి. అట్లా దేవస్థానాలు లెక్క మనం ఈ టారో రీడింగ్ కూడా మనం అలానే అనుకుంటే కూడా మనం చాలా బాగుంటామండి. కాబట్టి ఎవరెవరో ఏదో అంటున్నారని చెప్పేసి, వాళ్ళు వాగుతున్నారని చెప్పేసి మనం వాగితే బాగుండదు కదా. అందుకే చెప్తారు కదా, మనం పోయి గాడిదని తంతాం, గాడిద మళ్ళీ మనం తన్నగలుగుతుందా? తన్నది. అట్లా కాబట్టి కొంతమంది ఏంటంటే, ఈ రీడింగ్లో తిట్టుకోకుండా చేసుకోకుండా కలిసి చేసుకుంటే మన రీడింగ్ అనేది ఒక దేవస్థానం ఉంటుంది. కాబట్టి మన దేవస్థానంలో పోయి మనం తిట్టుకుంటామండి. ఇప్పుడు అన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఆ దేవస్థానంలో అందరు తిట్టుకుంటారా? పంతులు ఇట్లా, ఈ దేవస్థానం ఇట్లా, ఆ దేవస్థానం ఇట్లా. ఇప్పుడు యాదగుట్ట ఉంది, యమలవాడ ఉంది, తిరుపతి ఉంది, కొండగట్టు ఉంది, అన్నీ ఇంకా ప్రతి ఒక్క తెలిసిన మట్టుకైతే చెప్తున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉంది, శ్రీశైలం ఉంది. వీళ్ళందరూ ఇలానే పోటీ పట్టుకొని తిట్టుకుంటున్నారా? మనం అలా తిట్టుకోకుండా మనం అందరం అక్క చెల్లెని లెక్క, మన అన్నదమ్ముల లెక్క అందరం మనం కలిసి ఈ టారో రీడింగ్ మంచిగా చేసుకుంటే మనం చాలా పైకి వస్తాం, చాలా బాగుంటాము. మనని కూడా నమ్ముతారు. ఎందుకంటే మనం ఒక రీడింగ్ చెప్పేది ఎందుకంటే, మనము ఒకళ్ళు ఎందుకంటే ఆపదలు ఉండేది ఎందుకు, మనని అడగడానికి. దేవుని కాడికి ఎందుకు మొక్కుతాము? దేవుడా నాకు ఈ కష్టాలు ఉన్నాయని చెప్పేసి మొక్కుతాము. మొక్కగానే దేవుడు కష్టాలు తీరుస్తాడా? తీరువాడు. ఏదైనా కొద్ది రోజులు పడుతుంది. కాబట్టి మనని కూడా అదే విధంగా ఎట్లా అడుగుతారంటే, నా ప్రాబ్లం ఒకటి ఉంది, మనం ఏదో చెప్పుకొని ప్రాబ్లంలో ఉంటాము. ఆ విషయంలో చెప్పుకుంటే, అయ్యో నేను చెప్పుకుంటే ఏమవుతుంది, దేవుడు ఉండిలో పోతే నేను వెయ్యనా ఒక 100 రూపాయలు మనము దేవుని కాడికి పోతాము, ఉట్టిగా పోము కదా. 10 రూపాయల పాలకాయ తీసుకొని వెళ్తాము. కాబట్టి అదే విధంగా మనము టారో రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫీజు అంటే ఈరోజు నిన్న 500 పోయినా సరే, నా గురించి ఏం వెళ్తుందో, నిజంగా నా గురించి ఏం తెలుస్తుందో అని ఒక తపన కొద్దీ మన రీడింగ్ ఒక దేవస్థానంలో ఎట్లా కోరుకుంటారో ఆ విధంగా అడుగుతారండి. కాబట్టి మనము నిజంగా ఏంటంటే వాళ్ళని ఎంతో మనము ఆదరించాలి, వాళ్ళని ఆశీర్వాదాలు ఉండాలని మనం కోరుకోవాలి. కానీ మనమే ఒకరికొకరు మనము ఇలా అనుకుంటే చాలా చండాలంగా ఉంటుందండి. అందుకే చెప్తున్నానండి. చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, నిజంగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంది అని చెప్పేసి మనను ఏమీ మర్యాద లేకుండా మాట్లాడతారు. కాబట్టి మనకు దేవస్థానంలో ఎంత విలువ ఉంటుందో, మన టారో రీడింగ్ అంటే కూడా మనకు అంత దేవస్థానము. మనకు ఇలాంటి టారో రీడింగ్లో ఎటువంటి అపార్థాలు, ఎటువంటి అనుమానాలు, ఎటువంటి లేకుండా కూడా వాళ్ళు మనల్ని ఎందుకు అడుగుతారంటే, వాళ్ళ ప్రాబ్లం పట్టేసి నాది ఏదైనా చిన్న ఒక ప్రాబ్లం వెళ్తుందా, లేకపోతే నా గురించి ఏం వెళ్తుందా అని ఒక టెన్షన్ కొద్ది మనల్ని అడుగుతారు. దేవుళ్ళ కాడికి పోయి వరం ఎట్లా అడుక్కుంటారో మనల్ని అట్లా అడుక్కుంటారు. కాబట్టి మనం చాలా సంతోషంగా వాళ్ళని చాలా సంతోషంగా ఉంచాలి. వాళ్ళది ఏం వెళ్తుందో అది మనం చెప్పాలి. వాళ్ళకి 4 మాటలు వాళ్ళది కూడా వాళ్ళు నిజంగా అబ్బా చెప్పేసింది 4 మాటలు, నిజంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా అన్నట్టు దేవస్థానానికి పోయి ఎంత సంతోషంగా ఉంటారో, మనల్ని అడిగినప్పుడు కూడా మనం చెప్పిన రీడింగ్ కూడా వాళ్ళకి అంత సంతోషంగా అనిపించాలి. ఆ విధంగా అందరూ అనుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే అందరు నన్ను క్షమించండి, ఓకేనా. ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాము. ఎవరి ప్రాబ్లాలు ఎలా ఉన్నాయి ఏందనేది తెలుసుకుందాం. ఎవరైతే ఏదో గట్టిగా అనుకున్న వాళ్ళైతే అనుకోండి, నా ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకుంటే నా గురించి ఏమన్నా వెళ్తుందా అని తెలుసుకోండి. గట్టిగా అనుకోండి, మనసులో అనుకుంటే మాత్రం మీకైతే తెలుస్తుంది. ఏ విధంగా అంటే, నా గురించి 1, 2 అన్నా వెళ్తాయా, నిజంగా నా లైఫ్లో జరిగిన విషయాలు అని చెప్పేసి మీరు గట్టిగా అనుకుంటే మాత్రం కంపల్సరీ మీ గురించి వెళ్తుంది. నిజంగా కరెక్ట్గానా కాదా అనేది మీరు నా కామెంట్లో పెట్టచ్చు, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి నన్ను అడగచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండేదండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో లైఫ్లో నిజంగా నా లైఫ్లో ఇట్లా జరిగింది అని అనే వాళ్ళు ఉన్న వాళ్ళైతే గట్టిగా తలుచుకోండి. నిజంగా కరెక్ట్ అయిందని చాలామంది గట్టిగా తలుచుకుంటున్నారు. ఎంతో కార్లు కింద పడిపోతున్నాయి, చాలా గట్టిగానే తలుచుకుంటున్నారు అందరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కార్డ్స్ చేతిలో పట్టుకొని చెప్తాను. నెక్స్ట్గా
నేను మాత్రం ఎంత సంతోషంగా బతికానో, నేను అంత సంతోషంగా బతికానో, నేను ఎంతో బాగుండేవాడిని. ఈరోజు నేను ఒకరికి చెప్పేవాడినే కానీ నేను చెప్పించుకునేవాడిని కాదు అని కొంతమందికి పట్టుదల ఉంటుంది. కరెక్టే కదండి. కొంతమంది ఏమంటారంటే నేను చెప్పేవాడినే కానీ నేను చెప్పించుకునేవాడిని కాదు అని ఒక పర్సన్ అంటారు. అంటే నేను ఈ విధంగా చెప్తున్నానండి. నేను ఎందుకంటే అచ్చమైన తెలుగులో చెప్తున్నాను. ఇక నేను అన్నీ వాగాను, అన్నీ నాకు చెప్పరాదు, చెప్పచ్చినట్టు చెప్తున్నాను. మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు రైట్ అని, లేకపోతే రాంగ్ అనండి. కాబట్టి ఒక మన వ్యక్తి ఉంటాము, ఆ వ్యక్తి ఏమంటారంటే నేను చెప్పిన మాటకి వేదన లేదు, నేను చెప్పిన మాటనే గెలవాలని కొంతమంది పెద్ద మనుషులు అనుకుంటారు కదా. ఆ విధంగా పెద్దవాళ్ళైనా చిన్నోళ్ళైనా పట్టుదల ఉంటుంది. నేను చెప్పిన మాటనే వేదం, నేను చెప్పిన మాటనే ఇది అని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంటారు. కాబట్టి కొంతమంది అదే విధంగా ఆలోచిస్తారు. నిజంగా ఇది రైటా రాంగా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, వినన్నా వద్దా అని ఆలోచిస్తారు. కానీ విన్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుపడతారు. ఇక్కడ ఒక అతను పని చేస్తున్నాడు, ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. చిన్న పని చేసుకుంటుంటే అతను ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈ పని చేసుకుంటా నేను ఇంత చిన్న పని చేస్తున్నాను, నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో ఏందో. నేను చాలా కొద్ది రోజులప్పుడు నేను చాలా సంతోషంగా ఎంతో డబ్బుతో బతికాను. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు. నేను చిన్న పని చేసుకుంటే నన్ను ఎక్కిరిస్తారా, నన్ను ఏదో చిన్న చూపు చూస్తారా అని అనుకోకుండా అతను పని చేస్తున్నాడు. కాబట్టి మన రియల్ లైఫ్లో కూడా ఏదైనా మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, మనం మంచిగా బతికి చెడుగా అయిపోయినా కూడా, మన దగ్గర రూపాయి ఉండి రూపాయి లేకున్నా కూడా మనం ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఏ చిన్న పని అయినా సరే మనం సిగ్గుపడకుండా చేసుకుంటే చాలా, మళ్ళీ అదే ఎదుగుడు, మనం అదే డబ్బును చూస్తామండి. ఆ విధంగా సిగ్గుపడకుండా చేసుకోవాలి. అటువంటి వాళ్ళకే ఇటువంటి కార్డు వెళ్ళేది. నేను కొద్ది రోజులు మాత్రం చాలా మెమరీస్, అంటే కొంతమంది చాలామంది డీప్ వెళ్ళిపోతారండి. ఎలా అంటే కొంతమంది డబ్బును చూసిన వాళ్ళు ఉంటారు, అంతా చూసిన వాళ్ళు ఉంటారు, అన్నీ చూసిన వాళ్ళు ఉంటారు. డబ్బును చూసిన వాళ్ళైతే చాలామంది ఉంటారండి. డబ్బును చూసి 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 పిచ్చోళ్ళు అయిపోతారు. ఒకటేసారి డబ్బు లేకపోతే వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టేసి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మెమరీస్, అంటే ఆ డబ్బు ఊహల్లో ఉంటారు. నేను ఇలా బతికాను, నేను ఇలా అయిపోయాను అని చెప్పేసి ఆ మెమరీస్ని చూసుకుంటేనే ఆలోచన మీద అలానే గడుపుతారు. కానీ అలా గడపద్దండి. ఎందుకంటే పోయినాయి, ఎలాగోనో పోయినాయి. కానీ మళ్ళీ ముందు భవిష్యత్తు ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి చేస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటారండి. అందుకే ఏదైనా కొంచెం ఆలోచించాలి. ఏదైనా ఆలోచిస్తే చాలా మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎంత అన్యాయంగా ఉన్నారు, చాలా డబ్బులు ఉన్నారు. ఈ డబ్బు గురించి చెప్తున్నానండి. ఈ కాలంలో డబ్బు కోసం ఎంత బాధపడుతున్నారు అనేది నాకు తెలుసు. అందుకే డబ్బు కోసం చెప్తున్నా. వీళ్ళిద్దరికి డబ్బు చాలా ఉన్నది, ఎంతో సంపాదించారు, భార్యాభర్తలు సంపాదించి పిల్లలకేందో వాళ్ళకేందో మొత్తం చూసుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకే డబ్బు లేదు. ఒక గుడి కాడికి పోయి కూర్చొని అడుక్కునే పరిస్థితి వచ్చింది. సరే, అలా అయినా మనకి సిగ్గు ఏమీ లేదు, మనము తప్పు పని చేసలేము. కాబట్టి ఆ గుడి కాడికి పోయి మనం మంచి పనులే చేశాను, దేవుడి దయ వల్ల మస్తు సంపాదించాను, చాలా చేశాను, నా బిడ్డలకు చాలా అంత సంతోషంగా ఇచ్చాను. ఈరోజు మన ఇద్దరికే కదా ఆ దేవుడు శివయ్య దయ వల్ల, ఆ శివయ్య దేవుడు ఆ దగ్గరికి వెళ్తేనే, ఆయన దగ్గరికి వెళ్తేనే మనకేదో ఇంత దారి దొరుకుతుందని చెప్పేసి బయలుదేరారు. ఇలా ధైర్యం తెచ్చుకొని చాలా సంతోషంగా ఉన్న వాళ్ళైతే ఎంతో పైకి వస్తారండి. ఇక్కడ ఒంటరి ఆలోచించడం అంటే ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క మీనింగ్ ఉంది. నిజంగా మీ లైఫ్లలో అర్థమవుతుంది అనుకుంటాను. ఒంటరిగా ఉండి ఆలోచించే వాళ్ళు ఇలా ఉంటారండి. ఏంటంటే ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు, కొన్ని విషయాలల్లో బాధలు పడ్డప్పుడు, కొన్ని మెమరీస్లల్లో, కొన్ని గొడవలల్లో ఉన్నప్పుడు చాలా మట్టుకు ఎంతో డీసెంట్గా ఆలోచిస్తారు. ఏ విధంగా అంటే ఒక పక్షిని పట్టుకొని ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆమె ఒక పక్షిని పట్టుకొని ఆలోచిస్తుంది చూడు, ఆ విధంగా అండి. ఎట్లా అంటే నిజంగా నేను అన్నీ కోల్పోయాను, ఈరోజు నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవరు లేకుండా అయిపోయింది, నేను ఈరోజు ఈ పక్షితో మాట్లాడుకుంటా, నేను అన్నీ చెప్పుకుంటున్నాను నా బాధలు అని చెప్పేసి ఎంతో బాధపడుతుంది. ఆ విధంగా కాకుండా ఆమె మంచి ఒక నిర్ణయం తీసుకొని అటువంటి ఆలోచన లేకుండా నిజంగా నేను ఇటువంటి ఆలోచనలు ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు,
చాలా బాగుంటారండి. కాబట్టి నేను ఒక మాట చెప్తానండి. దీంట్లో వచ్చేసి ఏందంటే మనము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మనం చిన్నది ఏంటంటే ఒక చెప్తానండి, నిజంగా జనరల్గా ఒక మాట చెప్తాను మీకు అందరికీ. రీడింగ్ చెప్పించుకుంటే ఏమొస్తుంది, దాంట్లో ఏమీ రాదు, ఉన్నదే వస్తుంది అని అనుకుంటాం. కానీ మనం చెప్పించుకునే దాంట్లో కొంచెం సంతోషం ఉంటుంది. కొన్ని రియల్గా కూడా మన లైఫ్లో జరిగేటి ఏంటిదో అనేది మనకి చాలా మటుకు అర్థమవుతుంది. చాలా మట్టుకి కొద్దిగా మనస్తత్వం ఏందనేది, మన మనసు బాగుంటుంది. నిజంగా నా లైఫ్లో ముందు జరుగుతుందా అనేది కూడా మీకు రియల్గా తెలుస్తుందండి. కాబట్టి మీరు నిజంగా టారో రీడింగ్ ఏందనేది మీరు తెలుసుకోండి. దేవుడిని ఎట్లా పూజిస్తారో రీడింగ్ని కూడా అట్లనే పూజించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నాకు మెసేజ్ పెట్టచ్చు, కామెంట్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఓకేనండి, నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా అడిగేటప్పుడు కొంచెం ఆలోచించాలి, కొద్దిగా ఇది కావాలి. అందుకనే మీ గురించి నేను చెప్తున్నాను. ఎవరో అన్నారు, ఎవరో చేశారని చెప్పేసి మనం బాధపడకుండా కూర్చుంటే కాదు. మనం ముందుకు వెళ్ళుకుంటూనే వెళ్ళాలి. ముందు భవిష్యత్తులో బాగుండాలి. ఈరోజు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నన్ను అది అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పేసి మనం చాలా అక్కడ కూర్చుంటే మనం అక్కడ కూర్చుంటాం బండరాయి లెక్క. లేచి ఎంత స్పీడ్గా నడుస్తామో, ముందు అడిగేస్తామో మనం అంతా పైకి వస్తాం. ఓకేనండి, ఉంటాను. జై శ్రీరామ్. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లాలు ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఉంటానండి. జై శ్రీరామ్.